తలతిక్కరాజు పార్ట్ 5. ఆ వ్యాపారస్తుడు ఏమంటాడు, ఇది మా నాన్నగారి హయాంలో కట్టినటువంటి గోడండి, ఆ మేస్త్రి మా ఇంటి దగ్గరలోనే ఉంటాడు, ఈ తప్పు అయితే నాది కాదు, ఆ మేస్త్రినే పిలిపించండి అంటాడు. ఆ రాజు చేసేదేం లేక ఆ మేస్త్రిని పిలిపిస్తాడు. ఆ మేస్త్రిని పిలిపించిన తర్వాత ఆ మేస్త్రిని అంటాడు, ఆ వాళ్ళ గోడ నువ్వేనా కట్టావు అని. అంటే నేనేనండి కట్టాను అంట. నువ్వు అల్పంగా గోడ కట్టడం వల్ల ఆ ఇంటికి దొంగతనానికి వచ్చినటువంటి దొంగ చనిపోయాడు, కాబట్టి ఆ శిక్ష నీకే పడుతుంది అంటాడు. అతను అప్పటికే చాలా ముసలివాడు. ఇదేంటి ఇలా అంటున్నారని కొద్దిసేపు ఆలోచించి ఏం చేశాడంటే, ప్రభు, ఆ గోడ కట్టింది నేనే, కానీ ఆ గోడ కట్టేటప్పుడు ఒక నర్తకి అటు ఇటు తిరిగి నా యొక్క ఏకాగ్రతని చెడగొట్టింది అంటాడనమాట.